అందరికీ నమస్తే అండి. ఈ భగవద్గీతకు సంబంధించి టీటీడీ అంటే గతంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏవైతే పుస్తకాలు ముద్రించారో ఆ పుస్తకాల స్కామ్ బయటకు రాగానే మా పేటీఎం గోరెలంతా కూడా పొలోమని బయటకు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఈ పుస్తకాల గురించి ఈ స్కామ్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని తిట్టడం మొదలు పెడుతున్నారండి. మాకు గొర్రె ఉన్నాడు, ఆడే జోసెఫ్ గాడు అని చెప్పేసి అని. అసలు పేరు జోసెఫ్, పైకి మాత్రం రావాన్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతాడు, సొంత పేరు కూడా చెప్పుకోలేడు. వీడు నిన్న కిరణ్ రాయల్ గారు మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలకి కౌంటర్ అన్నమాట. ఇంకా చాలామంది మాట్లాడారు. ఆయనతో పాటు అంటే మా జోసెఫ్ గారితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ. మీకు వీడియోలు వినిపిస్తా చూడండి ఒకసారి. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. మన దొండకాయ అర్థం చేసుకోవాలి. దొండకాయ మనకి భగవద్గీతని ఇప్పుడు నీకు ఇచ్చిన నువ్వు చదవలేవురా బాబ్జీ, నువ్వు చదవలేవు. ఎందుకంటే దాంట్లో సంస్కృతం ఉంటుంది, శ్లోకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తర్వాత అర్థాలతో రాసి ఉంటాయి. అవన్నీ అర్థం కాదు. నీలాంటి వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి, చిన్న పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమయ్యే భాషలో గద్యం అంటారు. గద్యం అంటే ఐడియా ఉందా? చదువుకొని సావు, చదువు. గద్యం అంటే కేవలం అర్థాలు మాత్రమే, అర్థాలు కాదరా సుంట. ఆ పుస్తకాల్లో ఎక్కడ అర్థాలు కానీ శ్లోకాలు కానీ ప్రచురించలేదు. కేవలం పేజీ నెంబర్లు మాత్రమే మెన్షన్ చేశారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ అంశానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది. మీరు ఒరిజినల్ భగవద్గీతలో ఈ పేజీల్లో చదువుకోవచ్చు అని చెప్పేసి అని ముద్రించారు. శ్లోకాలు అర్థమయ్యే రీతిలో 958 పేజీల భగవద్గీతని అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా, నేను ఇందాక 16 పేజీలు అన్నాను, సారీ 26 పేజీలు అంట, 26 పేజీలకు కుదించేశారు దాన్ని. ఎన్ని పేజీలకండి? 958 పేజీలు ఉండవలసిన భగవద్గీతను తీసుకొచ్చి అందరికీ అర్థమయ్యాల్సిన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా 26 పేజీలకి కుదించేశారు. అందులో 2 పేజీలు సపరేట్గా మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డికి భజనే. అందులోని పైగా ఆ పుస్తకాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ఇంకొకరి పేరు ఏదో ఉంది, వాళ్ళ పేర్లు కూడా ముద్రించుకోవడం. దేనికండి? అందులో శ్లోకాలు ఉన్నాయట, వీడు చూసాడట, వీడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు అని. అందరినీ దొండకాయ బెండకాయని బాగా అన్నం కాదురా. సంబంధించిన మొత్తం తాత్పర్యం అర్థాలు మాత్రమే. అండ్ స్టూడెంట్స్కి అర్థమయ్యే భాషలో ఒక మంచి కార్యక్రమం చేశారు. దాన్ని ఆ పుస్తకాలను పంచకపోగా అదేదో స్కాన్ చేసేసారు. ఏంటి దిక్కుమల్లి? మీకు చెప్పు దెబ్బలు ఎన్ని తిన్నా మీరు మారరా? అరే క్లియర్గా ఇదిగో నా ముందు ఇప్పుడు ఆర్టికల్ ఉంది, చదువు. The TTD released 1 lakh copies of a 20-page simplified Bhagavad Gita. దొడకాయ వినాలా? Simplified Bhagavad Gita in 5 languages: Telugu, Tamil, Kannada, Hindi and English. These will be distributed among children and students. ఈ రోజు చెప్పింది ఆర్టికల్. 1 lakh కాదు, 1 లక్ష పుస్తకాలు కాదు, 50 లక్షల పుస్తకాలు ముద్రించారు. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత? 50 లక్షల పుస్తకాలు 5 భాషల్లో ముద్రించారు. నీకు ఇంటికి పీకితే సుతలా మొదలేదో తెలియదు. 1 లక్ష పుస్తకాలు, లక్ష కాదురా సుంట, 50 లక్షల పుస్తకాలు ముద్రించారు. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన బిఆర్ నాయుడు గారు అదే మాట్లాడారు. ఆ 50 కోట్ల రూపాయల ప్రస్తావన తీసుకొచ్చినందుకే భూమన కరుణాకర్ రెడ్డికి ఎంత ఎత్తు పొడుచుకొచ్చేసింది. పొడుచుకొచ్చేసి ఏమని మాట్లాడారు? యాళ్ళనికి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వగానే అదే ఇంటర్వ్యూకి సంబంధించిన ఆ సెల్కోట్ ఏదో ఉంది కదా, అది వేసుకొని అక్కడే మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసేయాలి. మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అని. సరే, దాని గురించి మాట్లాడండి, తిరుపతి లడ్డూ గురించి మాట్లాడండి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడండి. వీటి గురించి మాట్లాడమంటే హెరిటేజ్ అంటారో, ఇందాపూర్ అంటారో, రోజుకు ఒక మాట మాట్లాడతారో, సిబిఐ ఏమో క్లీన్ చిట్ ఇచ్చేసిందని మాట్లాడతారో. ఒక మాట మీద మాట్లాడండి, ఒకే మాట మాట్లాడండి, 10 మాటలు మాట్లాడమాకండి. వీడికి అర్థమైపోయిందా? నీకు ఎన్ని పుస్తకాలు ముద్రించారు అనేది నీకు ఒక క్లారిటీ లేదు. ఆ 50 లక్షల పుస్తకాల గురించి నేను మాట్లాడటమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా మాట్లాడుతున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడాడు. వినిపిద్దాం, కంగారు పడ మాకు కాదు. ఇది దాదాపు 2023 డిసెంబర్ 26వ తారీఖు వచ్చిన ఆర్టికల్ అన్ని పేజెస్లో వచ్చినాయి, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి. స్కాము
ఇంకా చెప్పు దెబ్బలు హిందువులతో తినాలా? మరి పొరంబోకు స్కామ్ ఏంటంటే నీకు నీట్గా వివరంగా చెప్తాను నేను. ఆ 26 పేజీల పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ముద్రించడానికి అయిన ఖర్చు దాదాపు ఒక్కొక్క పుస్తకానికి 100 రూపాయలు. వస్తున్న వార్తల ప్రకారం బిఆర్ నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో గతంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి అని ఆయన ఏదైతే ఒక ఆరోపణ చేశాడో ఆ ఆధారంగా ఒక్కొక్క పుస్తకం ఎంతండి 100 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదిగో నా దగ్గర భగవద్గీత లేదు కానీ మహాభారతానికి సంబంధించిన 7 పుస్తకాలు ఉంటాయి. ఇందులో ఆది పర్వము, సభా పర్వము, యుద్ధ పర్వము అన్నీ ఉంటాయి. ఇగో 7 పుస్తకాలు ఉంటాయి. ఇది 1, ఇది 2, 3. నేను ఎప్పుడు ఇది 2019లోనో 18లోనో కొన్నట్టున్నా, 19 అనుకుంటా. ఇదిగో 4, 5, 6, 7 పుస్తకాలు కదా. ప్రతి పుస్తకం కూడా తక్కువ లెక్కైతే 350 పేజీల పైన ఉంటుంది ఈ పుస్తకాలు. నేను ఇప్పటికి మహా అయితే ఇందులో 3 పుస్తకాలు కంప్లీట్ చేశానేమో. అప్పుడు చదువుకున్నా ఇందులో మహా అయితే ఒక 3 పుస్తకాలు 4 పుస్తకాలు కంప్లీట్ చేశా. ఇది నాకు ఎంత పడింది అనుకున్నా ఈ 7 పుస్తకాలు కలిసి? నాకు అప్పుడు ఈ 7 పుస్తకాలు కలిసి 1350 రూపాయలు 1400 రూపాయలు పట్టాయి. ఇవి మరి ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు కానీ అప్పుడు ఎంత ఒక్కొక్క పుస్తకం ఎంత పడింది? తక్కువ లెక్కతో ఒక 200 రూపాయలు కూడా పడలా. 380 పేజీలు ఉంటుంది ఒక్కొక్క పుస్తకం. తక్కువ 380 పేజీలు ఉంటుంది. అలాంటిది ఇక్కడ 380 పేజీలు ఉన్న పుస్తకం నాకు ఇది 200 రూపాయలు కూడా పడలేదు నాకు. అలాంటిది 26 పేజీలు ముద్రించి ఒక్కొక్క పుస్తకానికి 100 రూపాయలు ఖర్చు పెడతారా? మరి అదొక లాజిక్ రా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి మీరు? మాట్లాడాలి కదా. ఇప్పుడు సాధారణంగా నేననే కాదు, ఇప్పుడు 1-2 పుస్తకాలకు ముద్రిస్తే కొద్దిగా కాస్ట్ ఎక్కువ వచ్చేమో అనుకోవచ్చు. 50 లక్షలు బల్క్ ఆర్డర్, ప్రింటింగ్ ఖర్చు తగ్గుద్ది. మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉన్నారు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే చాలామంది ఉన్నారు. ప్రింటింగ్ ఖర్చు తగ్గుద్ది, అంత కాస్ట్ పడదు మనకి. పైగా ఇచ్చింది ఏమన్నా కలర్ బుక్స్ అయితే కాదు, బ్లాక్ అండ్ వైటే ఉంటాయి లోపల పేపర్ అంతా కూడా. పోనీ అందులో మ్యాటర్ ఏమి ప్రతి పేజీకి మన చేతితో రాయ అవసరం లేదు, ఒకటే మ్యాటర్. కేవలం ముద్రించడానికి 26 పేజీలకు అయిన ఖర్చు ఎంతండి? 100 రూపాయలు. బుద్ధి ఉందా నీకేమన్నా? మరి ఈ లాజిక్ ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కనే దొండకాయ బెండకాయ అనడం కాదు. అంత ఖర్చు ఎందుకు పెట్టారు? ఒక్కొక్క పుస్తకానికి 100 రూపాయలు ఖర్చు ఎందుకు అయ్యింది? మహా అయితే నాకు ఆ చిన్న పుస్తకం ముద్రించడానికి తక్కువ లెక్కైతే అంత కాస్ట్ కూడా కాదు. మహా అయితే ఎక్కువ అనుకుంటే ఒక 15 రూపాయలు, 10-15 రూపాయల మధ్యలో ఉండాలి. పోనీ ఎక్కువ అంటే ఒక 20 రూపాయలు వేసుకోపోని, అంతేనా? 100 రూపాయలు ఎందుకు అయిందండి? మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? దానికి కదా సమాధానం చెప్పాల్సింది. పైగా ఎవడన్నా మాట్లాడితే నువ్వు వచ్చేసి ప్రతి ఒక్కరిని అరే తురే దొండకాయ బెండకాయ అంటే నిన్ను అంటాం మేము బెండకాయ అని చెప్పేసి అని. ఈ ఒకరితో పుచ్చుకొని మాటలు మాట్లాడడం మానేరా, కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు ఇదే అంశం గురించి బాగా వినరే జోసెఫ్. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా. పంచకుండా మీరు కూడా భగవద్గీత 50 లక్షల బుక్లు ప్రింట్ చేస్తే అవి ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకు పంచాలని చూస్తే అయ్యి మీరు పంచకుండా మీరు గూడంలో పెట్టి 35 లక్షల భగవద్గీతలు మగ్గిపోతున్నాయి అని చెప్పి ఏముందా భగవద్గీతలో అని మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అడుగుతున్నా నేను. భగవద్గీతలో ఏముంది అనేది కూడా తెలియకుండా నువ్వు ఒక మీడియా సంవత్సరాలు నడుపుతున్నావు. అసలు టీటీడీ చైర్మన్ ఎలా ఇచ్చారు? అసలు మనిషి పుట్టిగట్టు పుట్టావు నువ్వు హిందూ మతం. నువ్వు ఎలా పుట్టావు? మనిషి పుట్టగా దాన్ని అసలు ఎవడు భగవద్గీత అన్నాడు? దాన్ని భగవద్గీతలో ఏముంది అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అలా మీరు ముద్రించిన 26 పేజీల పుస్తకంలో మీరు ఏదైతే భగవద్గీత అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారో, మీరు ముద్రించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల్లో ఏమీ లేదు. అది భగవద్గీత కాదు. భగవద్గీత పుస్తకాల ముద్రణ పేరుతో కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి ఆయన అంత స్పష్టంగా చెప్తుంటే నువ్వు మంచివేనా, నువ్వు మనిషి పుట్టకే పుట్టావా అని ఇక్కడికి వచ్చి ఈ చెక్క మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెక్క మాటలు అనాలా వద్దా? ఇట్లని తీసుకురా, ఆ బుక్ చూపించు, ఆ పుస్తకం చూపించి మీడియా ముఖంగా ఇదిగో మేము ముద్రించిన భగవద్గీత అని చూపించు. ఎన్ని పేజీలు ఉండాలి, ఎన్ని పేజీలు ముద్రించారండి మీరు?
అర్థమయ్యే భాషలో భగవద్గీత మొత్తాన్ని 958 పేజీలు భగవద్గీత ఉంటే ఒరిజినల్ పుస్తకం మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఉంటే వీళ్ళు సింపుల్గా మాడిఫై చేసి 26 పేజీలకు కుదించేసారా? ఎలా, ఏ విధంగా? తీసుకురా పుస్తకం తీసుకొచ్చి నువ్వు మీడియం ముఖంగా చూపించు. అప్పుడు ఎవడు ఏం పుట్టాడో ఏ పుట్టక పుట్టాడో ఎలా పుట్టారో మాట్లాడుకుందాం. మన ఎదవ బోతులకి పుట్టకల దాకా వెళ్ళిపోవడం ఒకటే వచ్చింది ఇక్కడ. ఇంతకు మిస్ చేసి వచ్చింది ఏమీ లేదు. ఇంకా ప్రతి పోరం పోక ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించాడు, బూతులు తిట్టాడు, పుట్టకల దాకా వెళ్ళిపోవడం. ప్రతి బోక ఎదవలకి ఇది ఒక అలవాటు అయిపోయింది. లడ్డు అంశం వదిలేశారు, కల్తీ నెయ్యి గురించి మాట్లాడడం వదిలేశారు. కాసేపు ఇందాపూర్ అంటారు, కాసేపు హెరిటేజ్ అంటారు, కాసేపు ఇంకొకటి అంటారు, కాసేపు ఇంకొకటి అంటారు. రోజుకొక మాట, పూటకొక మాట, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా డైవర్ట్ చేయాలన్నా చూడడం. ఇదే అంశం గురించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా, 11 మంది గెలిచారు కదా, ఎందుకు వెళ్ళట్లేదండి అసెంబ్లీకి? మండలంలో ఎందుకు చర్చ పెట్టాలి? మీరంతా మండలంలో గుడ్డలు దించేసుకుంటున్నారు కదా. ఇదే మండలిని ఉద్దేశించి, ఇదే శాసన మండలిని ఉద్దేశించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. శాసన మండలికి చట్టబద్ధత లేదు, ప్రభుత్వానికి భారం, సంవత్సరానికి మనం 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 60 కోట్ల రూపాయలు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారో, శాసనసభకి ఎన్నుకున్నారో, శాసన మండలికి కాదు. ప్రజల నిర్ణయం ప్రకారం మనకు శాసనసభ మనకు ముఖ్యము, శాసన మండలి కాదు. నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి అని తీర్మానం చేశారా? బిల్లు ప్రవేశపెట్టారు కదా, తీర్మానం చేశారా లేదా అసెంబ్లీలో? మరి అలాంటిది మీరు ఇక్కడికి వచ్చి లేదు మండలంలోనే చర్చ పెట్టాలని చెప్పేసి మీరు ఎలా అడుగుతారండి? మీకు ఒక న్యాయం, ఎదుటోడికి ఒక న్యాయం ఉండకూడదు. 2 నాలుకల ధోరణి, ఒక మాట మీద నిలబడరు, ఒక మాట మాట్లాడరు, రోజుకొక మాట, పూటకొక మాట, మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేయడమే. పైగా ఏమన్నా అంటే కౌన్సిల్ చైర్మన్ గారిని అలా అంటారా? ఆయన క్రిస్టియన్ అంటారా? క్రిస్టియన్ అంటారు. లేదు కాకపోతే ఆయన కాదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అదేం పెద్ద భూతేమీ కాదు, అదేమి అనకూడని పదాలేమీ కాదు. క్రిస్టియన్ అంటే అదేదో విమర్శించినట్టు వ్యక్తిగత హననం చేస్తారా? మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతారా? ఆయన కించపరుస్తారా? ఏంటి క్రిస్టియన్ అంటే కించపరిచినట్ట? హిందూ అంటే కించపరిచినట్ట కాదుగా. ముస్లిం అంటే కించపరిచినట్ట కాదు. అలాగే క్రిస్టియన్ అంటే కించపరిచినట్టు అవుద్దా? అది ప్రతి దాంట్లోని కూడా వక్రీకరించేసి అడ్డగోలుగా విమర్శలు చేసేసి ప్రతి ఎదవకి ఇదొక అలవాటు అయిపోయింది. సమాధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సరే ఆయన క్రిస్టియనా ఇంకోటా పక్కన పెట్టండి. అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి సొమ్ముని, అంటే మా సొమ్ముని, మా హిందువుల సొమ్ముని అప్పనంగా దుబ్బేశారు. దీనికి సమాధానం చెప్పండి. తర్వాత రాజకీయ విమర్శలు చేయొచ్చు, తర్వాత మాట్లాడచ్చు, మనం అన్ని బోల్డ్ మాటలు మాట్లాడచ్చు. ఏదో మేము పుట్టి ఎరిగిన తర్వాత అసలు పుస్తకాలు అంటే ఏంటో తెలియనట్టు, అసలు బుక్ అంటే ఏంటో తెలియనట్టు, మేము ఎప్పుడు పుస్తకాలు అసలు చదవనట్టు, ఎప్పుడు కొన్నట్టు. నా దగ్గర మహాభారతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, రామాయణానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు 5-6 ఏళ్ల కింద కొనుక్కున్న పుస్తకాలు ఇవన్నీ కూడా. సార్ ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు మీరు? 26 పేజీల పుస్తకం ఒకటి ముద్రించేసి దానికి 100 రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి 50 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారంటే ఎవడు నమ్ముతాడు దాన్ని? ఎవడో నమ్ముతాడా? తీసుకురండి. మీరు ముద్రించిన మహాభారతం పుస్తకం ఏదైతే భగవద్గీత బుక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి, తీసుకొచ్చి చర్చ పెట్టండి. అప్పుడు నువ్వు మనిషి జన్మ ఎత్తావా, లేదంటే మిమ్మల్ని ఆరోపించడం, మీరు ఏదైతే స్కామ్ చేశారని చెప్పి ఆరోపిస్తున్నారో వాళ్ళు మనిషి జన్మ ఎత్తారని తర్వాత తెలిపోద్ది, జనానికి చూపించవచ్చు. ఒక పక్క మీ నాయకులు చేసిన అవినీతి గురించి మీరు మాట్లాడరా? కల్తీ మద్యం గురించి మీరు మాట్లాడరా? కల్తీ మద్యంలో కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు కదా, కేసు రవాణా అంటే మనం రవాణా తీసుకెళ్తారు కదా ట్రాన్స్పోర్ట్, ఆ వ్యవహారంలో దాదాపు తక్కువ లెక్కెత్తే 100 కోట్ల పని తినేసినట్టున్నాడు. చివరి ఆఖరికి సిట్ అధికారులు కూడా 100 కోట్లు ఇంకా ఎక్కువే, సిట్ అధికారులకు కూడా 25 లక్షలు ఎంతో లంచం ఇవ్వాలని చెప్పి ట్రై చేశాడు. అధికారులకి, విచారణ జరిపే అధికారులకి వీళ్ళ లంచం ఇవ్వాలని చూశారు. ఒక మాట ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక తీరు ఉండదు. 4 ఇటు మాట్లాడితే అటే, మన ఇటు విమర్శించాలనుకుంటే అటే. జనాలు వింటారులే గొర్రెలు అని చెప్పేసి అనుకుంటున్నావు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే
ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలోని ఇంకొక దిక్కున ఇక్కడ గగ్గోలు పెట్టడం దేనికండి, ఇక్కడ ఆడడం దేనికి? ఆ ఏడిపోతే అసెంబ్లీలో ఆడొచ్చు కదా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి చక్కగా నిన్న మొన్న పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, ఫంక్షన్లకు వెళ్ళాడు, చక్కగా పోతున్నాడు, వెళ్తున్నాడు. లేదురా బాబు దేశంలో లేడా అంటే లేదు, దేశంలోనే ఉన్నాడు. పోనీ దేశం విడిచి బయటికి వెళ్ళిపోవడానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఒకవేళ దేశం విడిచి వెళ్ళాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలన్నా బయటికి వెళ్ళే అవకాశం లేదు. మరి అలాంటిది అసెంబ్లీకి వెళ్తానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటున్నా. పోనీ వెళ్తే నీ వ్యవహారమే, మీరు తప్పు చేయలేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు మాట్లాడితే హెరిటేజ్ ఇందాపూర్ అంటున్నారు కదా, అసెంబ్లీలో మాట్లాడి ఏ మాట్లాడి అక్కడ ఆధారాలు చూపించి మాట్లాడండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే అక్కడ మాట్లాడవచ్చు కదా. చట్టబద్ధత లేదని చెప్పేసి మీరే అన్నారు కదా మండలికి. మళ్ళీ మండలిలో చర్చ ఏంటండి? పైగా ఇక్కడికి వచ్చి ప్రతి యాదవ ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ. మాట్లాడితే పుట్టకల దాకా మాట్లాడే మీరు మరి మీది మనిషి జన్మ కాదు కదా, మనిషి పుట్టక కాదు కదా. అంతేనా? అంటే మాటలు మీకేనా, ఇంకెవడ మాట్లాడలేదు అనుకుంటున్నారా? ఇకనైనా ఈ అతి ప్రస్తావన, ఈ అతి వ్యవహారాలు మానేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావడం, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే డైవర్ట్ అయిపోతారులే అందరూ. ఇది ఈ అంశం గురించి పక్కన పెట్టేస్తారు. వీళ్ళ అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇంత స్పష్టంగా, వీళ్ళు విచిత్రమైన డ్రామాలు చూడండి. అంబటి రాంబాబు ఒక కొత్త రకమైన ఏడుపు స్టార్ట్ చేశాడు. నా ఇంటి మీద దాడి జరిగింది, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను కోసేశారు, నా కాలు రెండు ఇలా సీల్ చేశారు, దాదాపు గుద్దేశారు, గుద్దలేదు కానీ గుద్దేశారు అన్న కాడికి మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన కానించి గత 10 రోజులు బట్టి రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, రోజు మీడియాతో మాట్లాడడం, రోజు ఏడిపోయారు. నన్ను కొట్టారు, నన్ను పారిపోమన్నారు, నా 2 కాళ్ళు సాగుదీసి పిడిగుద్దులు గుద్దేశారని మాట్లాడుతున్నాడు. ఇంకా అది ఇప్పట్లో తెలియ ఎవరేం కాదు, ఇంకా రోజు అలా మాట్లాడుతూనే ఉంటాడు. సరే మాట్లాడుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి మాట్లాడితే ఎవడన్నా చెక్కేస్తాడు, చెక్కగొట్టా ఉంటారు, ముద్దెట్టుకుంటారా? మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నోటుకు వచ్చినట్టు విమర్శలు చేసుకుంటా ఏది పడితే ఎలా పడితే స్థాయి మర్చిపోయి ఎవరిని ఏం మాట్లాడుతున్నామని తెలియకుండా మాట్లాడితే ఊరుకుంటారండి? బీపీలు, కోపాలు, తాపాలు మీ కార్యకర్తలకైనా ఇంకెవరికి ఉండవా? ఎవరు మాట్లాడకూడదండి? మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తేనేమో బీపీలు వచ్చేసినాయి మాకు, పట్టాభి ఇంటి మీద దాడి చేస్తేనేమో బీపీలు వచ్చేసినాయి మాకు. అయ్యే బీపీలు అందరికీ వస్తాయి, అందరికీ ఉంటుంది. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించేస్తాం వినండి. మళ్ళీ సపరేట్గా ఇంకొక వీడియో ఎందుకు, ఇదే వీడియోలో కొట్టేద్దాం. ఉన్నాయి పోలీసు బలగాల పోలీసింగ్ లేదా ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎవడు ఆపుతాడు, ఎవడు అడుగుతాడండి? ఎవడు ఆపాలి, ఎవడు అడగాలి, ఏమైనా ఆపాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి. బీపీలు వస్తే ఎవరో ఆపలేరు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పింది, మేము చెప్పింది కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన, పట్టాభి ఇంటి పైన దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయండి, బీపీలు వస్తే కార్యకర్తలను ఎవడో ఆపలేడు, మనం మాత్రం ఏం చేయగలుగుతాం, మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాము, ప్రభుత్వం మందైనంత మాత్రాన వాళ్ళ ఆవేశాలని, వాళ్ళ బీపీలని, వాళ్ళకున్న పౌరుషాన్ని మనం కంట్రోల్ చేయగలమా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇలా మాట్లాడి విచిత్రంగా ఉంది అంతేనా? మీకు ఒక రూల్, ఎదుటికి ఒక రూల్ ఉండదు కదా. ఇప్పుడు చూడు చక్కగా మాట్లాడుతున్నావు, నిదానంగా మాట్లాడుతున్నావు, ఆవేశపడట్లేదు, బూతులు తగ్గించేసావు. ఇంతకు ముందుతో పోలితే ఇప్పుడు బెటరే కదా మార్పు. నేను మనిషిగా మార్చాలి అంతే. ఆ మార్పు నీలో స్పష్టంగా కనబడుతుంది. అది నువ్వు మనిషిగా పశువు అనేది వేరే సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికైతే మనిషిగా మాట్లాడుతున్నావు కదా, అంతే సింపుల్. దెబ్బ పడితే దారిలోకి వచ్చేస్తారండి. నోరు ఎందుకు జారాలి, ఈపి ఎందుకు కాసేయాలి? మన నోరు మన అదుపులో పెట్టుకుంటే చక్కగా ఉండేది. ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఎవరింటి మీదకి వెళ్ళలేదే, ప్రశ్నిస్తే ఇంటి మీదకి వచ్చేస్తారా? తెల్లారు లెగితే 100 మంది మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి 100 మంది ఇంటి మీదకి వెళ్ళట్లేదే. నీ అతి మాటలు అతి అవారం చేసేవి కాబట్టి చెక్కేశారు అంతే తేడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి సరే కానీ లాఠీ చార్జ్ చేసేవాళ్ళు, కానీ ముఖ్యమంత్రి మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడు అయినటువంటి లోకేష్ మానిటర్ చేశాడు. అసలు నన్ను అడిగితే నీలాంటి లేగ్గాల్ని
నువ్వు ఏకతో సమానం. చంద్రబాబు నాయుడు గారికైనా నారా లోకేష్ గారికైనా నువ్వు ఏకతో సమానం. నీలాంటి ఏకగోల్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దేకను కూడా దేకరు. నీ పేరు ప్రస్తావించినా మహాపాపంగా ఫీల్ అయిపోతారు వాళ్ళిద్దరు కూడా. అంబటి రాంబాబు అనే పేరు ప్రస్తావించాలన్నా సరే, వాళ్ళు మాట్లాడాలన్నా సరే అనవసరంగా ఆ నీచుడి గురించి, ఆ కామాంధుడి గురించి మనం ఎందుకు మాట్లాడాలి, మాట్లాడితే మన నోరు చెడిపోద్దని చెప్పేసి అని మాట్లాడరు వాళ్ళు. నిన్ను అసలు దృష్టిలో కూడా పెట్టుకోరు. ఏదో మేమేదో మాకేదో కొమ్మికి మాట్లాడతాం కానీ నీ గురించి. జనరల్గా నీలాంటి నీచుడి గురించి ఎవడో మాట్లాడ్డా, నీ పేరు కూడా ప్రస్తావించాడు. అలాంటి దగ్గరుండి మానిటరింగ్ చేశారు, సీసీ కెమెరాల్లో చూశారు. ఇంకా చెప్పకపోయా అదే కార్యకర్తలతో పాటు ముసుకేసుకొని వచ్చి నన్ను కొట్టేశారని వింటాం మేము. ఈరోజు నీ పైన దాడి, లేదంటే నేను కొట్టారనో నేను తిట్టారనో అవన్నీ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే, నారా లోకేష్ గారు దగ్గర చూస్తూనే మాట్లాడుతున్నావు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చూశాడు కదా, అంతేనా? ఆ లాజిక్లు మేము కూడా మాట్లాడతాం. లాజిక్లు నువ్వే కదా, మేము కూడా మాట్లాడతాం. నీకు ఎన్ని లాజిక్లు తెలుసు, మాకు అనే లాజిక్లు తెలుసు. మాట్లాడు. ఈ సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నాను. విఘ్నం అయినటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళు అవసరంలా ఆలోచించండి, బొర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీ లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఒక పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసే వాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయింది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? లేదే, దాడి లేదు, గోంగూర లేదు. కానీ నువ్వు ఇలాంటి అప్పబాకోలు చెప్పు మాకు. నువ్వు మాట్లాడే ముందేమో రెడ్ బుక్కి నాకు ఒక్క భయపడదు, నేను భయపడను, నేను ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు భయపడరు, ఇలాంటి డైలాగులని చెప్పుకొస్తా. ఇవాళ వచ్చి నన్ను కొట్టారు, తిట్టారు అని చెప్పేసి అని అడుగుతావు. ఇవన్నీ వద్దు. మాట పొదుపు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. మన కంట్రోల్గా, పద్ధతిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఎక్కువ కాలం జీవించగలుగుతాం. లేదు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, లకారాలతో తిడతాం, ముఖ్యమంత్రి అయినా సరే బూతులు తిట్టేస్తామని మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఆ రోజులు పోయినాయి. పోన్లే ఏదో మాట్లాడుతున్నారు అనే రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, అంతే తేడా. ఇంకా మీరు మీడియాల ముందుకు వచ్చి గగ్గోలు పెట్టేసి పనికిమాల డైలాగులు కొట్టద్దు. అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి మీరు ఎంత రచ్చ చేయాలనుకున్నా సరే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే కనుక కల్తీ నెయ్యి గురించి మాట్లాడండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల గురించి మాట్లాడండి. మీ హయాంలో ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో మీరు కల్పించిన, అంటే ఇండైరెక్ట్గా కల్పించిన ఉపాధి కావచ్చు, ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు మీ హయాంలో? మళ్ళీ మీరు 2,30,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాం చెప్పమాకండి. అసలు వాలంటీర్ ఉద్యోగాలే కాదు, అదొక సేవ మాత్రమే. నేను చెప్పింది కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది కూడా ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా జీతాలు పంచమని చెప్పేసి ధర్నాలు చేస్తామంటే మీరు చేసేది సేవ, ఉద్యోగం కాదు, గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇవాళ మీరు వాళ్ళని కూడా కలిపేసి మా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఉపాధి కల్పించేసాడని చెప్పుకొస్తారు. అవన్నీ వద్దు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ తిరుమల కల్తీ నెయ్యి గురించి, తిరుమల లడ్డూ గురించి, మీరు చేసిన స్కాముల గురించి, లిక్కర్ స్కామ్ గురించి, వీటన్నిటికీ సంబంధించి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇవాళకి లోపలే ఉన్నారు కదా చాలామంది. అది జోగి రమేష్ అయితే బయటకు వచ్చాడు, కానీ రీసెంట్గా వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా. లిక్కర్ పాలసీ మార్చింది ఎవరో? రాష్ట్రంలో మునిపెన్నుడు లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ లేని లిక్కర్ బ్రాండ్లన్నీ కూడా, అంటే కొత్త కంపెనీలన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చారండి? ఎవరు ఆదేశాల మేరకు తీసుకొచ్చారు? ఎవరు చెప్తే తీసుకొచ్చారు? కల్తీ మద్యం మీరు ఎందుకు అమ్మారు? దానికి సమాధానం చెప్పండి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీరు తప్పు చేయలేకపోతే కనుక, ఒకవేళ నిజంగా మీరు తప్పు చేయకపోతే కల్తీ నెయ్యి గురించి చక్కగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.
మాట్లాడండి దాని గురించి. అవి మాట్లాడరు. ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన. చివరికి మీరు చేసిన అన్యాయాల గురించి, అక్రమాల గురించి, ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గురించి మీకు చాలామంది స్వాములు కూడా మాట్లాడుతున్నారండి. పీఠాధిపతులు మాట్లాడుతున్నారు, హిందువులు మాట్లాడుతున్నారండి దీని గురించి. వాళ్ళకన్నా సమాధానం చెప్పండి. హిందూ సంఘాలు మాట్లాడుతున్నాయి ఈ కల్తీ నెయ్యి గురించి. హిందూ సంఘాలు గొంతెత్తి మాట్లాడుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు లడ్డూ క్వాలిటీ బాగుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చైర్మన్గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు లడ్డూ క్వాలిటీ బాగుందని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇప్పుడు నెలలో ఇన్ని వందల సంవత్సరాలు బట్టి ఇప్పుడు కూడా లడ్డూ ప్రస్తావన ఏ రోజు రాలేదు. మీ హయాంలో ఎందుకు వచ్చిందండి? టీటీడీని మీరు అది ఒక రకంగా ఎలా వాడుకున్నారంటే మనీ బ్యాంక్ కింద వాడుకున్నారు. కేవలం డబ్బుల కోసమే. రోజు కొన్ని కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం వచ్చుద్ది. ఏదో రకంగా ఏదో ఒక కార్యక్రమం చేసినట్టు చేసి ఏదో రకంగా తినేయాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి పేరుతో కోట్ల రూపాయలు, చివరి ఆఖరికి భగవద్గీత అని చెప్పేసి అని ఒక 26 పేజీల ఒక పుస్తకాన్ని ముద్రించి దాంట్లో కూడా కోట్ల రూపాయలు తినేసే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఆ బుక్ విలువ 8 నుంచి 15 రూపాయల మధ్యలో ఉంటుంది. అమ్మరు ఫ్రీగానే ఇస్తారు, కానీ ఒకవేళ ముద్రించినా కానీ అంతే ఉంటుంది అది. అలాంటిది మీరు ఒక్కొక్క బుక్కి 100 రూపాయలు తీసుకున్నారు, 100 రూపాయలు ఇచ్చారు. అందులో ఎవరెంత తినేసారు అనేది భగవంతుడికే తెలియాలి. సార్ దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి. మీరు అడ్డగోలుగా ఎంత వాదించినా ఎంత చచ్చిపెట్టినా ఇక్కడ మీకంటూ ఓ రోజు వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి దానికి ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిందే. అది భూమన కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్న అంబటి రాంబాబు అయినా, ఎవడు మాట్లాడినా సరే, మీ ఎమ్మెల్సీలతో సహా ఎవడు మాట్లాడినా ఏదో ఒక రోజున ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పాల్సిన రోజున మీరంతా ఏం చెప్తారో ఏంటో అనేది భగవంతుడికే తెలియాలి. మీరే చెప్పాలి. ఇంక ఇక్కడికి వచ్చి మేము అడ్డగోలుగా మాట్లాడతామండి, తండవాదం చేస్తామండి, నన్ను కొట్టారండి, నన్ను తిట్టారండి అంటే దానికి ఎవడు ఏమీ చేయలేడు. ఇంకా అది మీ అజ్ఞానానికి వదిలేయాలంటే జనాలు మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మనం ఏం చెప్పినా కానీ రాష్ట్ర ప్రజలంతా వింటారో అనే అపోహలో మీరు బతికేస్తున్నారు. ఆ అపోహ నుండి మీరు బయటికి రండి. బయటకు వస్తే బాగుంటుంది.